హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం డ్యూన్ ప్రాఫెసీ ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ముందు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అప్లోడ్ చేసాం. ఒకవేళ అవి మిస్ అయినట్టయితే డూ చెక్ దమ్ అవుట్. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్కి మదర్ సుపీరియర్ డ్యూటీస్ ఇంకా ఇంపీరియంకి అవసరం లేదని చెప్పి పంపించేస్తాడు కదా డెస్మాండ్ హార్ట్. అండ్ ఆల్సో అతని మీద మదర్ సుపీరియర్ వాయిస్ పని చెయ్యదు. ఈ థర్డ్ ఎపిసోడ్లో మాత్రం మొత్తం కూడా స్టోరీ అంతా వాల్యా హార్కనెన్, అదే మదర్ సుపీరియర్ వాల్యా యొక్క బ్యాక్ స్టోరీని, తన ఆరిజిన్ని చూపించారు. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎపిసోడ్ వీడియోలో మాట్లాడుకున్నాం. మెషిన్స్కి హ్యూమన్స్కి మధ్యన జరిగిన వార్లో హ్యూమన్స్ గెలిచిన తర్వాత యాట్రిడిస్ ఫ్యామిలీ హార్కనెన్స్ని పిరికి వాళ్ళలాగా ముద్రిస్తారు. ఆల్సో వాళ్ళ మీద కొన్ని లేనిపోని అబద్ధాలు చెప్పడంతో అందరూ కలిసి హార్కనెన్స్ని ల్యాంకివేల్ అని ఒక ఐజీ ప్లానెట్ మీదకి బహిష్కరించేస్తారు. అప్పటి నుండి తరతరాలుగా హార్కనెన్స్ ఇలానే బ్రతుకుతూ ఉంటారు. అండ్ ఆల్సో హార్కనెన్స్ అండ్ యాట్రిడిస్ హౌసెస్కి మధ్య శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. హార్కనెన్స్ హౌస్ వాళ్ళు యాట్రిడిస్ వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకుంటారు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోగొట్టాలి అనుకుంటారు. ఈ ఐడియాలజీని వాల్యా చిన్నప్పటి నుండి చాలా సీరియస్గా ఫాలో అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా ఈజీ గోయింగ్గా ప్రజెంట్ వీళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్తో హ్యాపీగా ఉంటారు. వాల్యాకి ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ ఉంటుంది. సిస్టర్ ఎవరో కాదు, మనం ఫస్ట్ ఎపిసోడ్ నుండి వాల్యా పక్కన చూస్తున్న క్యారెక్టర్ టులా. అండ్ బ్రదర్ పేరు గ్రిఫిన్. వాల్యాకున్న వాయిస్ పవర్ తనేమి ట్రైనింగ్తో నేర్చుకున్నది కాదు, అది తన చిన్నప్పటి నుండి బై బర్త్ తనకున్న ఎబిలిటీ అని చూపించారు. ఒక్కసారి వాళ్ళ బ్రదర్ అయిన గ్రిఫిన్ నీటిలో పడి మునిగి చనిపోతున్నప్పుడు వాల్యా తన వాయిస్ని యూజ్ చేసి తన బ్రదర్ని సేవ్ చేస్తుంది. అప్పుడే తనకి ఈ ఎబిలిటీ ఉంది అని రియలైజ్ అయి ఉండొచ్చు. గ్రిఫిన్ కూడా వాల్యా ఐడియాలజీకి సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి అప్పటి యాట్రిడిస్ హౌస్ లీడర్ అయిన వరియన్ యాట్రిడిస్ని కన్ఫ్రంట్ అయ్యి హార్కనెన్స్ మీద జరుగుతున్న ఈ అన్యాయం గురించి వాయిస్ రేజ్ చేయాలనుకుంటారు. కట్ చేస్తే వరియన్ యాట్రిడిస్ వాల్యా బ్రదర్ అయిన గ్రిఫిన్ని చంపేస్తాడు. ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో వాల్యా ఇంకా సిస్టర్హుడ్కి వెళ్తుంది. బట్ తన మైండ్లో మాత్రం రివెంజ్ అలానే ఉంటుంది. అందుకే సిస్టర్హుడ్ ట్రైనింగ్లో అందరూ ఓ చేస్తారు. వాళ్ళ పర్సనల్స్ కన్నా ఫ్యామిలీ కన్నా సిస్టర్హుడ్డే ప్రయారిటీ అని. బట్ వాల్యా మైండ్లో వేరే ఉద్దేశం ఉంది కాబట్టి తను ఓ చెయ్యదు. చాలాసేపటి తర్వాత అక్కడికి మదర్ సుపీరియర్ రకేలా వస్తుంది. చాలాసేపటి నుండి అలా వర్షంలో వౌ సెరమనీలోనే నించునున్న వాల్యా దగ్గరికి వెళ్ళినప్పుడు తను రకేలా మీద వాయిస్ యూజ్ చేస్తుంది. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ ఆమె మీద కూడా పనిచేస్తుంది. వాల్యా ఎబిలిటీస్ చూసి ఇంప్రెస్ అయిన మదర్ సుపీరియర్ ఆమెని సిస్టర్హుడ్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ఎప్పటి నుండో సిస్టర్హుడ్లో ఉంటూ సిస్టర్గా లైఫ్ని డెడికేట్ చేసిన వాళ్ళు ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు. అందులో డార్తియా కూడా ఒకటి. బట్ వాళ్ళందరినీ కాదని మదర్ రకేలా కొత్తగా వచ్చిన వాల్యానే సిస్టర్హుడ్ని లీడ్ చేయబోయే నెక్స్ట్ సక్సెసర్గా చూస్ చేసుకుంటుంది. బహుశా ఇదే రీజన్ అయి ఉండొచ్చు డార్తియా అండ్ వాల్యా మధ్య రైవలరీ ఉండటానికి. అది ఆల్రెడీ మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చూసాం. అయితే రెవరెండ్ మదర్స్ అయ్యే ముందు యాగ్నిసర్ని చెయ్యాలి. దానికి మాత్రం మదర్ రకేలా డార్తియా అండ్ వాల్యా ఇద్దరిని పిలుస్తుంది. బహుశా ఈ యాగ్ని టెస్ట్ని ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళని సిస్టర్హుడ్కి నెక్స్ట్ లీడర్గా అనౌన్స్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. బట్ ఈ టెస్ట్ మధ్యలోనే వాల్యా లేచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను ఇంకా కమిట్ అవ్వలేదు సిస్టర్హుడ్కి. తను ఫినిష్ చేయాల్సిన బిజినెస్ ఒకటి ఉంది. అదే యాట్రిడిస్ మీద రివెంజ్ తీర్చుకోవడం, తన బ్రదర్ చావుని అవెంజ్ చేయడం. ఈ రివెంజ్లో యాక్చువల్లీ టులా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తాను ఒక యాట్రిడిస్ అబ్బాయిని లవ్ చేస్తుంది. తన పేరే ఆరి యాట్రిడిస్. ఈ క్యారెక్టర్ నెక్స్ట్ యాట్రిడిస్ హౌస్కి కాబోయే వారసుడు కావచ్చు, లేకపోతే లీనేజ్లో ఉండి ఉంటాడు. తన హార్కనెన్ ఐడెంటిటీని హైడ్ చేసి తన పేరు టులావేల్ అని అబద్ధం చెప్పి ఆరిని లవ్ చేస్తుంది టులా. అలా వన్ ఫైన్ డే యాట్రిడిస్ వాళ్ళు ఒక ఫారెస్ట్లో క్యాంపింగ్ అవుతూ ఉన్నప్పుడు ఆరి పేరెంట్స్ని ఫ్యామిలీని టులాకి పరిచయం చేయడానికి ఆమెని వీళ్ళుండే ప్లేస్కి తీసుకొస్తాడు ఆరి. ఆ రోజు నైట్ అక్కడున్న యాట్రిడిస్ వాళ్ళందరూ తాగే మందులో పాయిజన్ కలిపి మొత్తం వాళ్ళ హౌస్లో నెక్స్ట్ లీనియేజ్ని చంపేస్తుంది టులా. తను ఆరిని లవ్ చేస్తుంది కానీ తప్పక తన రివెంజ్ కోసం ఆరిని కూడా పాయిజన్ షాట్ ఇచ్చి చంపేస్తుంది. పని అయిపోయిందని ఒక కోడ్ వర్డ్ లాగా విషయాన్ని తన సిస్టర్ అయిన వాల్యాకి మెయిల్ చేస్తుంది టులా. ఏం జరుగుతుందో మొత్తం మదర్ రకేలాకి తెలుసు. అందుకే వాల్యా ఇంటికి వెళ్ళాలన్నప్పుడు తనకి ఆ యాగ్ని టెస్ట్లో వాడే పాయిజన్ పోషన్ ఇచ్చి పంపిస్తుంది. నీ పని అయిపోయిన తర్వాత నువ్వు ఏదో ఒక దారి ఎంచుకోవాలి. అది సిస్టర్హుడ్ అయితే ఇది తీసుకో. ఒకవేళ తిరిగి వెనక్కి వస్తే ఒక రెవరెండ్ మదర్ గానే రా, లేకపోతే రాకు అని చెప్తుంది. వాల్యా మళ్ళీ ల్యాంకివేల్కి వెళ్తుంది. తన సిస్టర్ వర్క్ కంప్లీట్ చేసిందని తెలుసుకుంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాల్యాని ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు.
ఇంకా తన లైఫ్లో ఒక కొత్త పర్పస్ని వెతుక్కోవాలనుకున్నప్పుడు రకేలా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. లైక్ సిస్టర్హుడ్లో ఉంటూ కూడా ఇంపీరియంని ఒక విధంగా కంట్రోల్ చేయొచ్చు అని ఇండైరెక్ట్గా చెప్తుంది ముందు కాన్వర్జేషన్లో. అప్పుడు వాల్యా ఆ పాయిజన్ తీసుకొని యాగనీ టెస్ట్ పాస్ అవుతుంది. టులా కూడా వాల్యాతో పాటు సిస్టర్హుడ్కి వచ్చేస్తాను అంటుంది. అదన్నమాట వాల్యా యొక్క బ్యాక్ స్టోరీ. యాక్చువల్లీ తను యాన్సిస్టర్ ప్లేన్లో ఎవరితో మాట్లాడిందో ఏంటో చూపించలేదు. మేబీ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో చూపిస్తారేమో, చూద్దాం మరి. ఇదంతా బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్కి వస్తే సిస్టర్ లీలా యాగనీ టెస్ట్ పాస్ అవ్వలేదు, తాను కామాలోకి వెళ్ళిపోయిన విషయం, అలానే యాన్సిస్టర్ ప్లేన్లో రకేలా వాన్ చేసింది ఎవరి గురించో కాదు, డెస్మాండ్ హార్టే అని మ్యాటర్ అంతా టులా వాల్యాకి పంపిస్తుంది. యాగనీ టెస్ట్ తీసుకున్న లీలా కామాలో ఉండటం అనేది కూడా ఒక కంటిన్యూస్ పెయినే అని తన లైఫ్ని ఇంకా ఎండ్ చేసేద్దాం అనుకుంటారు. అందరూ వచ్చి తమ గుడ్ బైస్ కూడా చెప్పేస్తారు. బట్ టులాకి వేరే ప్లాన్స్ ఉంటాయి. తను లీలాని అండర్ గ్రౌండ్లో ఉన్న సీక్రెట్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. అదే మనం ఫస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం కదా, మదర్ రకేలా ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసింది అని. అది ఇదే జెనెటిక్ ఆర్కైవ్ ల్యాబ్. అక్కడ ఫార్బిడెన్ టెక్నాలజీ ఉంటుంది, అదే ఏఐ. థింకింగ్ మెషిన్స్కి హ్యూమన్స్కి వార్ అయిన తర్వాత ఏఐని బ్యానిష్ చేసేస్తారు కదా. కానీ రకేలా బ్రతికున్నప్పుడు తాను స్టార్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్లో కొన్ని వందల సంవత్సరాల నుండి డిఎన్ఏని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఈ జెనెటిక్ ఆర్కైవ్ ల్యాబ్ని ఒక ఏఐ రన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఇక వాడతారు. అక్కడికి లీలాని తీసుకొచ్చి ఆమెని ఒక లైఫ్ సపోర్ట్ మీద మళ్ళీ పెడుతుంటుంది టులా. ఇంకోవైపు మదర్ సుపీరియర్ వాల్యా వెళ్ళి తన ఫాదర్ని కలుస్తుంది. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఫాదర్ లాంగివేల్లో ఉండకుండా ఒక హై టవర్ బిల్డింగ్లో ఉంటాడు. ఇక్కడి నుండి వాల్యా ఇంకో ప్లాట్ ఏదో చెయ్యబోతుంది అన్నట్టుగా ఎపిసోడ్ని అయితే ఎండ్ చేసేసారు. సో యా, ఈ ఎపిసోడ్ కూడా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కమింగ్ ఎపిసోడ్స్. చూద్దాం నెక్స్ట్ ఇంకేమేం ప్లాట్ చూపిస్తారో మనకి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.